హాయ్ నమస్తే. నేను అశ్విని యోగా ట్రైనర్. ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన ఫాలోవర్స్ అందరికీ నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రతి వర్కౌట్ కూడా, ప్రతి మూమెంట్ కూడా ఒక 30 సెకండ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా నాతో పాటు ఈ వీడియో ఆన్ చేసుకుని నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే దీన్ని కంప్లీట్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేడీస్ అండ్ జెంట్స్కి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా నాతో పాటు కలిసి ప్రాక్టీస్ చేయండి. మీరు కనుక దీన్ని కంప్లీట్ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడైతే మన కోర్ స్ట్రెంథనింగ్ కోసం కొన్ని ఎక్సర్సైజెస్ మనం ఈరోజు చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ప్రతి ఎక్సర్సైజ్ 30 సెకండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రిలాక్స్గా కూర్చొని ఫస్ట్ 5 లాంగ్ బ్రెత్స్ తీసుకోండి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు స్లోగా లెగ్స్ ఇలా తీసుకొని ఒక 3 రౌండ్స్ ఇలా చేయండి. స్పైన్ రిలాక్స్ చేసుకోండి. స్పైన్ అండ్ బెల్లీని కొంచెం అలా సెట్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓకే, రిలాక్స్. నౌ స్లోలీ ఫస్ట్ నౌకాసన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, రిలాక్స్గా ఇలా లెగ్స్ పైకి తీసుకొని హోల్డ్ చేయండి 30 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. రిలాక్స్. స్లోగా ఇలా రిలాక్స్ చేసుకోండి. స్పైన్ని, స్టమక్ని రిలాక్స్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్లోగా ఇలా తీసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 10 9 8 7 6 5 4 3 2 1. డౌన్. రిలాక్స్. రిలాక్స్ చేసుకోండి. ఓకే, నౌ స్లోగా లెగ్స్ ఇలా పైకి తీసుకొని ఇలా 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. మీరు కౌంట్ చేస్తుండండి. ఇప్పుడు చూడండి ఎంత ప్రెషర్ పడుతుందో స్టమక్ మీద. 20 10 9 8
7, 6, 5, 4, 3, 2, 1. Relax. Relax. ఓకే, రిలాక్స్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మెల్లగా ఇలా పడుకొని ఓకే, హ్యాండ్స్ ఇలా తీసుకోండి. సైడ్స్ హ్యాండ్స్ ఇలా తీసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. స్టమక్లో ఎంత బాగా ట్విస్టింగ్ వచ్చేసింది. మీరు ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతుంది. ఓకే, ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. రిలాక్స్గా సేమ్ పొజిషన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. 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 Okay. Relax. Now slowly హ్యాండ్స్ ఇలా పైకి తీసుకొని 1, 2, ఇలా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. 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 Okay. Now slowly legs ఇలా తీసుకొని 1 leg ఇలా పైకి తీసుకుంటాం. ఇలా పైకి 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Relax. నెక్ పెయిన్ ఉండే వాళ్ళు మాత్రం అస్సలు చేయొద్దు. ఇలా పైకి వచ్చి చేసేవి. ఓకే, సివియర్గా నెక్ పెయిన్ ఉండే వాళ్ళు అసలు చేయొద్దు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా పెయిన్ అనిపిస్తే కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ చేయండి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు స్లోగా ఇలా వచ్చేయండి. ఇలా వచ్చేసి ఇలా ఈ పొజిషన్కి వచ్చేసి ఒక లెగ్ ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక లెగ్ ఇలా స్ట్రైట్ తీసుకోండి. హ్యాండ్ ఇలా ఓకే సపోర్ట్ తీసుకొని ఈ లెగ్ ఇలా పైకి తీసుకురండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Relax. నెక్ రిలాక్స్ చేసుకోండి. స్వెట్ చూడండి ఎలా వస్తుందో. ఎంజాయ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ లెగ్ చేస్తున్నా. హ్యాండిల్లో సపోర్ట్ తీసుకొని లెగ్ ఇలా ఫోల్డ్ చేసి ఒక లెగ్ స్ట్రైట్ తీసుకొని ఇప్పుడు ఈ లెగ్ని ఇలా పైకి తీసుకొస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Relax your legs. Legs relax చేసుకొని నెక్స్ట్ మూమెంట్కి వెళ్దాం. ఓకే, నా స్లోలీ ప్లాంక్ వచ్చేయండి. ప్లాంక్ పోస్చర్కి వచ్చేసి 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. గమనించారా, డ్రాప్స్ పడుతున్నాయి. రిలాక్సింగ్ చేశాక ఓకే, రిలాక్స్. నా స్లోగా ప్లాంక్ వచ్చేసి ఇప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నాం. రిలాక్స్, రిలాక్స్. రిలాక్స్. ఓకే, ఇవి గనక వీక్లీ వన్స్ ప్రాక్టీస్ చేసినా మీకు బెల్లీ అనేది చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఒకవేళ ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్లయితే ఫ్యాట్ లాస్ కూడా అవుతారు. ఓకే, ఇప్పుడు రిలాక్స్గా ఈ పొజిషన్కి వచ్చేసి లెగ్స్ కొంచెం ముందుకు తీసుకొని ఇలా రిలాక్స్గా ఫ్లాపింగ్ చేయండి. మీకు కనుక బ్రెత్ ఇంకా నార్మల్ అవ్వలేదు అనుకుంటే, ఓకే, ఇవన్నీ చేసిన తర్వాత బ్రెత్ తీసుకోవడం ఇంకా కష్టం అవుతుంది అనుకుంటే రిలాక్స్గా ఇలా ముక్కుతో తీసుకోండి, నోటితో వదలండి. ఓకే, ఒక మూమెంట్కి మధ్యలో గ్యాప్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, మీరు మరీ శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అలా హోల్డ్ చేసేసి మాత్రం చేయొద్దు, ఇబ్బంది పడతారు. ఓకే, మీకు నార్మల్గా ఉంది అనుకుంటేనే కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే ఆ మూమెంట్ చేసేటప్పుడైనా సరే ఒక 10 కౌంట్స్కి ఒకసారి స్టాప్ చేయడం అలా అయినా చేసుకోండి, ఇబ్బంది లేదు. నేను ఛాలెంజ్ అన్నానని ఇక అలా కంటిన్యూస్గా చేసేసి ఇబ్బంది పడుతూ బ్రెత్ హోల్డ్ చేసి ఊపిరి ఆడకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకోవద్దు. ఓకే, రిలాక్స్గానే చేయండి, ప్రాబ్లం లేదు. మీరు కనుక ప్రాక్టీస్లో ఉన్నట్లయితే ఇవి ఈజీగా ప్రాక్టీస్ చేసేయచ్చు. కష్టమే కానీ అలా ఎంజాయ్ చేస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, మీరు ఇబ్బంది అయితే పడద్దు, అలా కంటిన్యూస్గా చేసేసి ఇబ్బంది పడద్దు. ఓకేనా, ఇప్పుడు రిలాక్స్గా మూమెంట్ చేయండి.
శ్వాస తీసుకుని వదులుతూ రిలాక్స్గా మూమెంట్ చేయండి. శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. ఓకే, ఈ మూమెంట్ అయితే చేస్తూ ఉండండి. లెగ్స్ ఫోర్స్ఫుల్గా తీసుకోవద్దు, ఫోర్స్ఫుల్గా వదలొద్దు. రిలాక్స్గా తీసుకొని రిలాక్స్గా వదలండి. ఓకే, రిలాక్స్. ఇవి కూడా ఒక 30 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేశాక లెగ్స్ అండ్ బెల్లీ రిలాక్స్ చేసుకొని స్పైన్ ని కూడా రిలాక్స్ చేసుకొని ఓకే, ఇప్పుడు చాలా కూల్గా రిలాక్స్గా శవాసనాలు ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అయిపోండి. చాలా ఎంత ఎనర్జెటిక్గా అనిపిస్తుందో ఇవి చేసేసి అలా శవాసనాలు రిలాక్స్ అయిపోయిన తర్వాత మీకు చాలా ఎనర్జెటిక్గా చాలా లైట్ ఫీల్ వస్తుంది బాడీ అంతా. ఓకే, ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా కనుక ప్రాక్టీస్ చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.